గ్రో మెంతికూర ఇన్ మష్రూమ్ కంటైనర్స్. మనం ఇంట్లోనే ఈజీగా మష్రూమ్ కంటైనర్స్తో మెంతికూర అయితే రెడీ చేసుకోవచ్చు. నేనైతే నైట్ అయితే సోక్ చేసేసాను మెంతులు. సో అవి సోక్ చేసేసినాయి. నెక్స్ట్ డే కొంచెం డ్రై అయిపోతాయి. ఎందుకంటే డ్రై చేయకపోతే అవి స్టిక్కి అంటుకొని పోయి దాని మీద వేయడానికి రావు. సో అందుకని కొంచెం లైట్గా డ్రై చేసేసా. సో ఈ మష్రూమ్ కంటైనర్స్ అయితే 2 తీసుకుని ఎందుకు దాన్ని వేస్ట్గా పడేయకుండా ఇట్లా రీయూజ్ చేసుకోవచ్చు మంచిగా. ఇదైతే 1 లేయర్ కోకోపీట్ వేసేసా. కోకోపీట్ ఉంటే కోకోపీట్ వేస్తేనే మంచిగా బాగా వస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ నేను ప్రీవియస్గా సాయిల్తో ట్రై చేసా, బట్ అది బాగా రాలేదు. 1 లేయర్ కోకోపీట్ వేసుకొని దాని మీద మెంతులు, ఇంకా మళ్ళీ ఇంకో సెకండ్ లేయర్ వచ్చి మళ్ళీ కోకోపీట్ వేసుకొని ఒక వాటర్ వేసేసుకొని మంచిగా ఇట్లయితే పెట్టేసుకోవాలి. ప్రీవియస్గా వేసుకున్నది అయితే మంచిగా ఇట్లా వచ్చేసింది గ్రోత్గా. ఆఫ్టర్ ఫైనలీ ఒక 5 డేస్ తర్వాత మంచిగా ఇట్లా బుషిగా అయితే మా మెంతికూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఇట్లా మష్రూమ్ కంటైనర్స్తో ట్రై చేసి కమెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్.